నా పేరు వెంకటయ్య. పెన్షన్లు ఈ నెల గురించి చాలా ఇబ్బంది పడ్డారు వృద్ధులందరూ, బ్యాంకులకి వెళ్ళి తీసుకోవడం చూసే ఉంటారు. వీటి గురించి ఏమంటారు? అయ్యా, ఈ పింఛన్ల గురించి చాలా ఇబ్బందులు పడి దేశం మీద, ఆంధ్ర రాష్ట్రం మీద వృద్ధులు, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. 30 మంది పోయిన నెలలో చచ్చిపోయారు. ఈ నెలలో 2 చచ్చిపోయినారు. చాలా బ్యాంకులలో అకౌంట్లు లేక ఇబ్బంది పడ్డారు. పెన్షన్ గురించి ఆ బ్యాంకులకి ఇచ్చారు. ఆ బ్యాంకుల్లో ఒక్కొక్క బ్యాంకులో క్యాష్ లేదు, ఒక బ్యాంకులో నీకు ఆధార్ సదరంగా లేదు, నీకు ఫోన్పే ఇది లింక్ కాలేదు. ఈ ముసలోళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ 2 నెలల నుంచి. రేపు నెలలో మళ్ళీ ఇంకెట జరుగుతుందో తెలియదు. ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు పెన్షన్ వారికి. ఎలా ఇదంతా నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చేయించారు. ఇది జరిగింది, అందరికీ తెలుస్తుంది, అందరికీ తెలుస్తూ ఉంది. ఇది జరిగింది. ఇది దానివల్ల ఇబ్బందులు, మేము కూడా ఇబ్బందులు పడి వచ్చాము. పెన్షన్లు పోయి 4-5 రోజులు బ్యాంకుల కాడ పడిగాపులు కాసుకొని వచ్చినాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన రాష్ట్రానికి వచ్చారు. ఆయన వచ్చి జగన్ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం, ఇది ఇసుక దోపిడీ చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, అప్పులు చేశారని చెప్తున్నారు. అదేమో నాకు మధ్యనంతా వాళ్ళ పక్కనే పెట్టుకున్న జగన్ ప్రభుత్వాన్ని ఈరోజు తిడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటైనారు కదా. ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. ఇంతకు ముందేమో ఈయనేమో ఆయన పక్కన పెట్టుకో ఉన్నాడు. ఇప్పుడు ఓట్లు ఇచ్చేతలకి మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిశారు. ఇంతకుముందు కూడా వీళ్ళు ముగ్గురే కలిసినారు. ఇంతకుముందు కూడా ముగ్గురు కలిశారు, ఓట్లు వేసుకున్నారు. చేసిన తర్వాత మళ్ళీ జగన్ మళ్ళీ ఆయన పక్కకు పోయినాడు, మోడీ పక్క పోయాడు. ఇప్పుడు జగన్ పక్కన పెట్టారు. ఇట్లా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం, ప్రతిసారి ఎలక్షన్కి అయితే ఇదే జరుగుతూ ఉంది. ఎన్నికల్లో మరి కూటమి గెలుస్తుందంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు గెలుస్తారా, జగన్ గెలుస్తారా? అయ్యా, మా దృష్టి వరకు జగనే గెలుస్తాడని మాకు